అడగండి. మీ పార్టీ తరపున బ్రాందీ షాపులో వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడన్నా పిలవటం, ఎవరి మీదన్నా కేసులు రాయించడం మీకులాగా ఏమన్నా ఉన్నాయా? మరి ఈ 500 గజాలు గురించి, అంటే నా భార్య పేరు మీద 500 గజాల గురించి, వాటి గురించి మాట్లాడుతున్నారు కదా. అదేది ఎలక్షన్ అఫిడవిట్, అదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలక్షన్ అఫిడవిట్. ఇది మా అబ్బాయి పోటీ చేసిన ఎలక్షన్ అఫిడవిట్. పేరుని కృష్ణమూర్తి, నా కొడుకు పోటీ చేసిన అఫిడవిట్. మా అబ్బాయికి పెళ్లి కాలేదు కాబట్టి మొత్తం నా పేరున్న ఆస్తులు కానీ, మా వ్యాపారాలు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, అలాగే నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, లావాదేవీలు కానీ, మొత్తం లోన్లతో సహా ప్రతిదీ మేము డిక్లేర్ చేయాలి. ఇది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి మన దాంట్లో డిక్లేర్ చేసాం. ఏంటి దాపరకం ఎక్కడుంది? రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంటు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదే చూడు శ్యామ్, చూడ సుధా గారిది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మొన్నటిది, లాస్ట్ ఇయర్ది. మరి దీంట్లో ఉంది కదా 250 ఇదిగో మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఉందిగా ఆస్తి కొనుక్కున్నామని. ఎంత పెట్టి కొనుక్కున్నాం? గజం 11,500 రూపాయలు. గజం 11,500 రూపాయలు చొప్పున 57,50,000 రూపాయలని లింగం రావణమూర్తి గారికి మనీ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మా మామగారు కూడా 57,50,000 పెట్టి ఆయన కూడా చేసుకున్నాడు. ఎలా, ఎందుకు చేసుకున్నారు, ఎట్లా చేసుకుంటే అన్ని ఇన్కమ్ ట్యాక్స్ లింకులు ఉన్నాయి. ఆ లింకులు కూడా మీకు తెలుసు, చెప్తా, దానికి కూడా వస్తా.